ప్రైజ్ లార్డ్ విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. సో మనము ఈరోజు ఒక వాక్యము చదువుదాము. ఆ వాక్యం ఏమిటనంటే మారు మనసుకు సంబంధించిన ఫలములో ఫలించాలి. సో ఒకసారి మనము మత్తయి సువార్త మనము చదువుకుందాం. మత్తయి సువార్త మనం చదువుదాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో మరొకసారి మనము ఇంకొక వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులతోనూ సదుకాయులతోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. చూడండి, మారు మనసుకు మంచి ఫలములు అని ఇందాక, ఇప్పుడు మారు మనసు. ఓకేనా? మంచి ఫలములు ఏంటి, మారు మనసు ఏంటి? మారు మనసుకు సంబంధించిన ఫలములు మనము ఫలించాలి. సో ఆ ఫలములు ఏమిటనంటే గలతీయులకు రాసిన పత్రిక మనము చదివినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. సో 9 ఆత్మఫలాలు ఏంటండి? 9. సో ఈ 9 ఆత్మఫలాలు మనము ఫలించడం లేదు. సో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని ఉన్నది. సో ప్రతి ఒక్కరి పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, మంచితనంతో కలిగి ఉండాలి. అదే రీతిగా మనము దీర్ఘశాంతం వహించాలి. సో మారు మనసుకు సంబంధించిన ఫలములు మనము ఫలించాలి. ఇది దేవుని చిత్తమైంది. సో ఇది లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఎట్లుందంటే ప్రేమ కలిగి లేరు. హల్లెలూయా, యేసు రక్తమే జయం. సో ఆత్మఫలములలో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. సో ప్రేమ కలిగి ఉండట్లేదు. అయితే మళ్ళా తర్వాత సంతోషము, ప్రతి వ్యక్తితో సంతోషించడం లేదు, సంతోషంగా ఉండట్లేదు. అయితే సమాధానంగా ఉండట్లేదు, దీర్ఘశాంతం వహిస్తలేరు, దయాళత్వం చూపిస్తలేరు, మంచితనము వదిలేసి చెడుతనం నడుస్తున్నారు, విశ్వాసంలో ఉండట్లేదు, సొంత శక్తిని యూజ్ చేసుకుంటారు, సాత్వికమైన మనసు లేదు, ఆశా నిగ్రహము లేదు. ఇవి లేకుండా నాకు కృప కావాలి అని అంటే ఎలా వస్తుంది? నాకు కృప కావాలి అని అంటే ఎలా వస్తుంది? రాదు కదా, అది అబద్ధం కదా. సో మారు మనసుకు సంబంధించిన ఫలములు ఫలించమని మనకు బాప్తిసం ఇచ్చి యోహాను, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ను ఎందుకు మర్చిపోతున్నారు? మారు మనసుకు సంబంధించిన ఫలములు ఫలించండి అని అన్నారు. సో మత్తయి సువార్తలో కూడా ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడింది. ఫలించమాయ మనము. ఓకే, మనమేమో ఫలించమాయ, దేవునికేమో ఛాన్స్ ఇవ్వాలి. మనమేమో ఉన్న ఛాన్స్ను యూటిలైజ్ చేసుకోవద్దు. మనకై మనమే మన చేతులతో మన క్రియల ద్వారా దేవునికి మనము కోపం తెప్పించాలి. అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇద్దాము. ఎందుకంటే ఈ ఫలములో మనం ఫలించకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నాము. రాదేవా, ఇప్పుడే రాదేవా, ప్రభు రాకటకు నన్ను ఎత్తబడాలి ప్రభు అని ప్రార్థన చేశారు. యేసయ్యా నన్ను తీసుకొని పో యేసయ్యా, నేను భూమి మీద కష్టాలు తట్టుకోలేకపోతున్నాను,
లోకంలో మీకు శ్రమ కలుగును, అయినప్పటికీ భయపడకుడి, ఈ లోకమును నేను జయించున్నాను, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని దేవుడు క్లియర్గా చెప్పింది. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును అని వచనం ఉన్నది. అది మర్చిపోయి మనము రాదేవా అని రాకటకు తొందరగా నన్ను ఎత్తుకో ప్రవ్వా, తీసుకో ప్రవ్వా. దేవుడు రాడు. ఎందుకు రాడు తెలుసా? నువ్వు ఆయన ఇష్టానుసారంగా ఆయన స్వరూపంలోనికి రాక ముందుకు దేవుడు రాడు. ఎందుకు రాడనంటే దేవుడు ఆయన స్వరూపంలో నిన్ను చేసి ఆయన చిత్తానుసారంగా ఆయన మలుచుతున్నప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తలేవు, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తలేవు, ఆయన స్వరూపంలోనికి రావడానికి ఇష్టపడట్లేదు. సో ఈ ఫలములు నువ్వు ఫలించట్లేదు గనక దేవుడు ఏమంటుందంటే మారు మనసుకు సంబంధించిన ఫలములు మనం ఫలించాలి. సేవకుల పట్ల లేదు, విశ్వాసాల పట్ల లేదు, అన్య సాంప్రదాయ పద్ధతిలో నుంచి వచ్చిన క్రైస్తవులకు అప్పుడప్పుడే వస్తున్న క్రీస్తుని కలిగిన వారు క్రొత్త నిబంధన కంప్లీట్ చెయ్యరు, ఆజ్ఞలు పాటించరు, ఫలాలు ఫలించరు. ఇవేవి కాకుండా నేను క్రైస్తవుని అని చెప్పినా తప్పే, సేవకుని అని చెప్పినా తప్పే, నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్తే తప్పే. ఇవేవి చేయకుండా ప్రభు బల్లలో చేయి వేసి మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ నాకు దేవుడు నన్ను దీవిస్తలేడు, ఆశీర్వదిస్తలేడు, దేవుడు నన్ను దీవిస్తాడా అనే ఒక డౌట్ నీకున్నది. ఎందుకున్నది తెలుసా? ఆ డౌట్ నువ్వు పాటిస్తలేవు. వెన్ యు ఆర్ ఇన్ ద కన్ఫ్యూజ్, వెన్ యు ఆర్ ఇన్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ లాక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే వాక్యం యొక్క జ్ఞానము నీ దగ్గర లేదో, వాక్య జ్ఞానము నిన్ను దిద్దడానికి దేవుడు ఇష్టపడుతుంటే, నువ్వు చెక్కబడడానికి దేవుడు నువ్వు ఒకవేళ ఇష్టపడితే దేవుడు చెక్కుటకు శక్తిమంతుడు. కానీ నువ్వే దూరం ఉండి దేవుని చిత్తానుసారంగా నేను నలిగిపోను, నేను విరిగిపోను, నేను సరిచేయబడను, కానీ నన్ను దేవుడు దీవించాలి. హల్లెలూయా. ఈరోజు ఏమైపోయింది? భ్రమలో బ్రతుకుతున్నారు అందరు. ఎలా బ్రతుకుతున్నారు? భ్రమలో బ్రతుకుతున్నారు. ఎవడు మిమ్మల్ని భ్రమపరచను అని వచనం ఉన్నది. ఎవడు మిమ్మల్ని భ్రమపరచను. సో ఆ భ్రమలో ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారు. నువ్వు జీవించుచున్నావు అనే పేరే కానీ మృతుడవు. అది నేనైనా మీరైనా ఇక్కడున్న ఎవరైనా కూడా వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు జీవించుచున్నాము, కానీ మనం మృతులం. ఇది మనము ఒప్పుకుంటామా? ఒప్పుకోము. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వచనం. సో దేవుని కనికరం మన పైన రావాలంటే మన శక్తి సరిపోదు. హల్లెలూయా. దేవుని కనికరము, దేవుని కృప మన పట్ల కుమ్మరింపబడాలంటే మన శక్తి సరిపోదు. ఒప్పుకుంటే దేవుడు విడిచిపెడతానంటున్నాడు. మన శక్తి సరడు. ప్రభువా, నీ ఆత్మఫలములు నేను ఫలించడానికి నా వంతుగా నేను ఏమి చేయాలి అని అంటే దేవుడు చెబుతున్నాడు కదా, అతిక్రమంలో దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుకుంటాడట. ఈ సంవత్సరమైనా మనము ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ సంవత్సరమైనా మనము మారు మనసుకు సంబంధించిన ఫలములు ఫలిస్తే ఆటోమేటిక్ ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కృప విస్తరిస్తుంది. ఎక్కడ దీర్ఘశాంతం ఉంటుందో దేవుడు అక్కడ ఆయన శాంతి స్వరూపుడు కనుక ఆయన నీకు సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు. సో ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగి ఉంది. యేసుక్రీస్తు ఆయన కార్చిన రక్తం బట్టి నువ్వు చేయలేవు, నువ్వు ఆత్మఫలము ఫలించలేవు కనుకనే నీటి మూలంగా ఒకసారి బాప్తిసం తీసుకున్నాక తర్వాత ఎప్పుడైతే సిలువలో ఆయన రక్తము కార్చినడో, ఆయన శరీరం అంతా వీపంతా ఆయన శరీరం అంతా దున్నబడి ఉన్నదో, నువ్వు చేయలేనిది ఆయన చేస్తున్నాడు. నువ్వు చేయవలసినది ఏంటంటే ఆయన రక్తమును తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తమును బట్టి నాకు దయచేయను. ఆయన రక్తములో నీతి విడుదలై ఉన్నది. సో నీ శక్తితో నువ్వు ఆత్మఫలములు ఫలించలేవు. సో నీతి, సమాధానము, ప్రేమ ఇవన్నీ విస్తరించబడి యేసుక్రీస్తు ద్వారా. పాపము ఒక్క అవిధేయత వల్ల ఎలా వచ్చిందో యేసుక్రీస్తు ద్వారా కృప విస్తరింపబడుతున్నది. దయచేసి ఈ యేసుక్రీస్తు ద్వారా ఆత్మఫలములు ఫలించాలన్నా మన నీతిని బట్టి, తండ్రి నువ్వు నా కొరకు కార్చిన రక్తంను బట్టి, నీ శరీరం దున్నబడి ఉన్నది, సిలువలో నువ్వు మరణించి ఉన్నావు నా కోసము అని
నువ్వు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే, ఒప్పుకుంటే, ప్రభు నన్ను క్షమించు అని అంటే యేసుక్రీస్తు నీతి నీ పైన దిగుతుంది. నువ్వు ఆత్మఫలములు ఫలించగలుగుతావు. ఇది కూడా నీ స్వతహాగా చేయలేనిది. ఒక వ్యక్తిని క్షమించే గుణము 100% రావాలి అని అంటే యూ కాంట్ డూ, నువ్వు చేయలేవు. నటన అండి, అదంతా నటన. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడు అని అంటే అది వేషధారణ. వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు, కానీ వేషధారులను క్షమించడు. సో మనము భ్రమలో బ్రతుకుతున్నాం, ఇది వాస్తవము. సహోదరుని ప్రేమించలేని వాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. సహోదరుని ప్రేమించలేని వాడు ఇంకా వాడు చీకట్లోనే ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు అనుకుంటాడు, కానీ ఇంకా చీకట్లో ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. సో మనము మన అతిక్రమములను దాచిపెట్టుదామా? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకొని కనికరం పొందుకొని ఆయన కనికరాన్ని మనం కోరుకుందామా? ఆత్మఫలములు ఫలించడానికి శత్రువులను ప్రేమించండి, శత్రువులను క్షమించండి, శత్రువులను దీవించండి, శత్రువుల కొరకు ప్రార్థించండి. నీకు ఆప్షన్స్ ఉన్నాయి. నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమని. నువ్వు ఎవరు ఇబ్బంది పెడుతున్నా, నిన్ను ఎవరు హింసిస్తున్నా, మనం వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నీకు ఒక ఆప్షన్, ఒక ఆయుధం ఇచ్చాడు. ప్రార్థన అనే ఆయుధం. నేను ఎవరైనా కూడా హింసిస్తే నువ్వు ఫలించలేకపోతున్నట్లయితే దేవుడికి ఒక ఆప్షన్ పెట్టినాడు, ప్రార్థన అనే ఆప్షన్. ఐ యు యూటిలైజింగ్ ద ఆప్షన్ ఆఫ్ ప్రేయర్? మీరు ప్రార్థన ఒక ఆయుధాన్ని వాడుకుంటున్నావా? మనం చేతులను వాడుకుంటాము, నోటిని వాడుకుంటాము, మన సొంత శక్తిని వాడుకుంటాము, కానీ ఆత్మశక్తిని మనం వాడుకుంటున్నామా? ఆత్మశక్తియే ప్రార్థన. పౌలు అంటాడు కదా, నేను ఆత్మతో ప్రార్థన చేద్దును, నోటితో ప్రార్థన, శరీరానుసారంగా ప్రార్థన చేద్దును. నువ్వు ఆత్మతో ప్రార్థన చేయగలుగుతున్నావా? సో మనము ఆత్మతో ప్రార్థన చేసి మన శత్రువులను జయించాలి. మనము జయించాలంటే మన కొరకు ముందు మనకు యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో సమాప్తం చేసి ఉన్నాడు. ప్రతి పాపమును నువ్వు ఫలించలేవు కాబట్టే, నువ్వు జయించలేవు కాబట్టే ఆయననే చేసి ఉన్నాడు. సో నువ్వు చేయవలసింది ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమణను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం వేషధారల వలె ఉండడం కంటే వెలుగులో ఉండడం శ్రేష్టం కదా. సో ఆ ఫలాలు ఫలించాలంటే దేవుని కృప కావాలి. కృప కావాలి ప్రభా నువ్వు అడుగుతావు. అని కృప పొందుకునే ప్రాసెస్ ఏమిటి అని అంటే కేవలము ప్రభా నిన్ను చేయలేను గనక నువ్వు చేసి ఉన్నావు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి అని నువ్వు ఒప్పుకొని నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడిగి, నీ నీతిని నాకు దయచేయి, నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ సమాధానము నాకు దయచేయి, నీ ప్రేమ నాకు దయచేయి, నీ దీర్ఘశాంతము నాకు దయచేయి అని అన్నప్పుడు అవి మనలో యాక్టివేట్ అవుతాయి. ఇది వాస్తవము. సో ఈ సంవత్సరమైన మనము ఆత్మఫలములు ఫలిస్తే ఆటోమేటిక్ బ్లెస్సింగ్స్ విల్ క్యారీ ఆన్. బ్లెస్సింగ్స్ మన బ్యాక్ సైడ్ లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం బ్లెస్సింగ్స్ కొరకు మనం పరిగెత్తడం కాదు, బ్లెస్సింగ్స్ మన కొరకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇట్ విల్ వెయిట్ వన్ బై వన్. ట్రాఫిక్ జామ్ అయినట్టు బ్లెస్సింగ్స్ వెనకాల జామ్ అవుతాయి. సో we are not to suppose judge, we are not to suppose rule, we are not supposed to anybody, because each and every person, each and every man, each and human being belongs to his creator. He is the creator. He has created each and everything, and also human being. So man and woman are the creators. We are the creators. He has created us, and we should create everything. He has given the right authority for us to rule all the nations, total whatever it is there in the earth. He has given the right authority for us. Whatever we bind, Lord will bind it. నువ్వు ఏది బంధిస్తే అది బంధింపబడింది భూమి మీద. సో దేవునికి అధికారం ఇచ్చినాక తర్వాత నువ్వు ఆత్మఫలములు ఫలించకుండా దేవుడిని ఇచ్చిన అభిషేకాన్ని మర్చిపోయి దేవుని నీతిని నువ్వు మర్చిపోతే ఎలా? సో అది మనకు ఉచితంగా ఇవ్వబడ్డది. మనం ఉచితంగా పొందుకొని ఆయన సిలువ దగ్గరికి వచ్చి మనం కన్నీరు కారుస్తామా? సో అందుగురించి దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన పాటను నేను ఈరోజు మీ ముందుకు పాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సంవత్సరమైన మనం విశ్వసించిన వారి ఎడల దేవుడి కార్యం జరిగిస్తాడు. సో ఈ పాట దేవుడు నాకు ఇచ్చిన పాటను నేను పాడడానికి ఇష్టపడుతున్నాను.
నాకు జయం ఉన్నది. యేసు రక్తము, యేసుక్రీస్తు కార్చిన రక్తం బట్టి. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. జయమున్నది నాకు, జయమున్నది. చూడండి, ఈ సంవత్సరమైనా మీకు విజయం ఉన్నది. కానీ మీరు అఫలములు ఫలించడానికి మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. మీ సొంత శక్తితో మీరు చేయలేరు. కాబట్టి ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని కనికరం మీపై దిగును గాక. ఈ సంవత్సరము మీకు విజయం ఉన్నది. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ ఈ వర్తమానం మీకు అందరికీ నచ్చినట్లయితే దయచేసి అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమన్నా, నా కోసం కాదండి. వర్తమానంలో ఉన్న బేస్ మీకు నచ్చినట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ప్లీజ్ లైక్ ద గాస్పల్, షేర్ ద గాస్పల్ అండ్ సబ్స్క్రైబ్ ద గాస్పల్. Once again, victory is yours.